ఇవా గింత చిన్నగా ఉంది అప్పుడు ఈ స్కూల్ కోమంటే మస్తు పుగులు పట్టేది. మా ఇంటి పక్క పంతులు వచ్చి తోలుకపోయేది. ఇక నేను బడికి పోయి రాగానే పలక ఇంట్లో వరేసి మా నాయనంట చేను కాడికి ఉరికేది. మా చేనులో జామకాయలు ఉండేటివి మస్తు కమ్మ ఉంటుండే. నేను తిని మా దోస్తు గాళ్ళకి తెచ్చేది. మా పంతులు భీమయ్య సరుకు కూడా ఇచ్చేది. ఇక ఆయితారం వస్తే పెద్దింటి చేను రాయాలో బాయిలో ఈత కొట్టనీకి పోయేది మా సోపతి కాళ్ళతోని. కానీ గీ ఫీల్లను బడికి పోయి రాగానే ఏం చేస్తున్నదో చూడుండ్రి. సుజాత నువ్వు సురువు చేయరా. అందరు బల్లె గట్లనే జరుగుతుంది కదా నుల్లా. కానీ గీ బుజ్జి చేసే పని ఒక్క పార్ చూడుండ్రి, అయినాక అస్సలు ముచ్చట చెప్తా. చూస్తున్నారా పొల్ల ఇగ్రం? చిన్న పొల్లనే గాని పొల్ల తలకాయల దిమాక్ మస్తు దండిగున్నది. ఆ పొల్ల లైబ్రరీ నడుపుతున్నది. చదువుల తల్లి. అన్నం దానం చేస్తే పుణ్యం వస్తుంది, నీళ్ళని దానం చేస్తే పాపం పోతుంది అని అంటారు కదా. కానీ ఈ తల్లి అందరికి చదువును దానం చేసుకుంటా అక్కడున్నోళ్లకు బతుకు చూపిస్తున్నది. అగో ఆ పిల్ల పేరు ముస్కాన్, ఉండేది మధ్యప్రదేశ్ కాడ. అయితే ఆ నడిమిట్లా అక్కడ సర్కార్ సర్వశిక్ష అభియాన్ అనే పథకం కింద బస్తీల పిల్లలకు చిన్నపాటి పరీక్ష పెట్టిరట. అందులో ఈ పిల్ల ఫస్ట్ వచ్చిందట. అయితే గెలిచినందుకు ఏదో ఒక ప్రైజ్ ఇస్తారు కదా, అట్లనే ఈ పిల్లకు కొన్ని పుస్తకాలు ఇచ్చి ఒక లైబ్రరీ పెట్టి ఈ పొల్లను దానికి లీడర్ను చేసిర్రు. ఇక ఈ పొల్ల పొద్దున్న లేవంగానే లైబ్రరీల కచ్చుడు, చుట్టుపక్కకున్న పోరగాన్లను తీసుకొచ్చి వాళ్ళకి చదువు మీద యాసమల్లే తట్టు చేసుడు. అట్టట్టట్ట మస్తు మంది వచ్చి చదువుతున్నారట. ఇప్పుడు ఇంకా పుస్తకాలు వచ్చినాయా అనే అంత చదువుతున్నారంటే చూడుల్లి పొల్ల పనితనం. ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా మస్తు మెచ్చుకుంటున్నారట. కానీ ఇయ్యాల రేపు పోరగాన్లకు గింత సోయి ఉంటుంది అనుల్లా. బుజ్జి నువ్వు మంచిగా చదువుకొని మన దేశానికి చదువుకే అంబాసిడర్ కావాలరా.